జబ్బుల ముట్టడి నుంచి మనల్ని కాపాడేందుకు మన దేహంలో ఓ భారీ సైన్యమే ఉంది. ఆ యంత్రాంగమే మన వ్యాధి నిరోధక వ్యవస్థ. అనుక్షణం శత్రువుల్ని మట్టుబెడుతూ వ్యాధుల బారిన పడకుండా కాపాడే ఈ రక్షణ వ్యవస్థే గాడి తప్పితే ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియని గందరగోళంలో అనూహ్యంగా మనమీదే కత్తిగడితే మన లోపల పెద్ద విలయమే ఏర్పడుతుంది. రక్తహీనత, కీళ్లవాతం, టైప్ 1 మధుమేహం, థైరాయిడ్ లోపాలు ఇలా ఎన్నో రకాల జబ్బులు విరుచుకుపడతాయి. వ్యాధి నిరోధక యంత్రాంగం గాడి తప్పితే ఎదురయ్యే అనర్థాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనతో శత్రు ప్రపంచం, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా కంటికి కనిపించని ఎన్నో లక్షలాది సూక్ష్మ శత్రువులు నిరంతరం మన చుట్టూ తిరుగుతున్నాయి. అదను దొరికితే చాలు మనలోకి చొరబడి రకరకాల జబ్బుల్ని తెచ్చిపెట్టేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మనలోనే ఒక గొప్ప యంత్రాంగం ఉంది. అదే వ్యాధి నిరోధకత. ప్రమాదకర శత్రుజాడల్ని పసిగట్టిన మరుక్షణం నుంచే యాంటీబాడీలు అనే ప్రత్యేక సైనిక కణాలు యుద్ధరంగంలోకి దిగి వాటిని సమూలంగా మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఇదంతా మనలో ఒక పద్ధతి ప్రకారం జీవిత పర్యంతము జరుగుతుండే ఒక నిరంతరాయమైన ప్రక్రియ. అయితే కొన్నిసార్లు మన యాంటీబాడీలు తమ సొంత కణాలేవో శత్రు కణాలేవో గుర్తించలేని గందరగోళానికి, అయోమయానికి లోనవుతుంటాయి. ఇలాంటప్పుడు సొంత కణాలనే శత్రువులుగా భావించి వాటిపై దాడి చేస్తూ లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. మన శరీరంలో, మన రక్తంలో ఎన్నో కణాలు ఉంటాయి, ఎన్నో రకాల కణాలు ఉంటాయి. దాంట్లో ఒక రకమైన కణాలు అంటే తెల్ల రక్త కణాలు అంటారు వాటిని, అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. ఇవి ముఖ్యంగా దాని ఫంక్షన్ ఏమిటంటే మన శరీరాన్ని కాపాడుతుంటాయి, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదా ఫంగస్ కానీ ఎటువంటి మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ టు 1 అవర్లో మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్ రిలీజ్ కావడము, బయట నుంచి వచ్చిన ఏజెంట్స్ను అటాక్ చేయడము, దాన్ని న్యూట్రలైజ్ చేయడము చేస్తుంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ యాంటీబాడీసు మన బాడీలోనే ఒక భాగాన్ని ఎంచుకొని దాన్ని అటాక్ చేయడానికి, అంటే అది మిస్ సిగ్నలింగ్ వల్ల, అంటే సరైన సిగ్నల్స్ లేక అది ఏమవుతుందంటే ఆ యాంటీబాడీసు, బాడీలో ఉండే యాంటీబాడీసు మన శరీరంలో ఒక భాగాన్ని డ్యామేజ్ చేస్తుంటుంది. సో దీన్నే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. వీటిలో ముఖ్యంగా మనము చెప్పుకోదగ్గ ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే అది బ్రెయిన్ పైన ఈ యాంటీబాడీస్ అటాక్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అంటారు. అట్లే స్పైనల్ కార్డ్ పైన ఇవి అటాక్ చేసినప్పుడు రకరకాల జబ్బులు వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే ఆటో ఇమ్యూన్ ట్రాన్సోస్మైలైటిస్ అని, మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, ఇట్లా రకరకాల జబ్బులు వస్తుంటాయి. సో అంతేకాకుండా ఒకవేళ ఈ యాంటీబాడీస్ వచ్చి స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ వస్తుంటాయి. ఈ నర్వ్స్ పైన అటాక్ చేసినప్పుడు కొన్ని జబ్బులు వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏఐడిపి అంటారు, అదే గులియన్ బ్యారీ సిండ్రోమ్. అదేవిధంగా కండరాల పైన ఈ అటాక్ చేసినప్పుడు కండరాలకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్, వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే ఈ మైస్థీనియా గ్రేవిస్ కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ మయోసైటిస్ అని ఇట్లా ఈ విధంగా రకరకాల జబ్బులు వస్తుంటాయి. వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి మనల్ని కాపాడే రక్షణ యంత్రాంగమే మనపై యుద్ధాన్ని ప్రకటించడాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా పిలుస్తారు. సొంత కణాలను, శత్రు కణాలను గుర్తించలేని మీమాంసలో రక్షక భటులైన యాంటీబాడీ కణాలు మన శరీరంలోని ఆరోగ్యకరమైన అవయవాలపైన దాడి చేయడం మొదలు పెడతాయి. రక్తనాళాలను దెబ్బతీస్తాయి. థైరాయిడ్, క్లోమం వంటి కీలకమైన గ్రంథుల్ని నాశనం చేస్తాయి. కండరాలను, కీళ్లను, చివరికి చర్మాన్ని సైతం నిర్వీర్యం చేస్తాయి. సొంత రక్షణ వ్యవస్థ తన శరీరంపై స్వీయ దాడికి దిగడానికి అనువంశికత మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు అనేక అంశాలు కారణంగా ఉంటాయి. అయితే ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులనేవి పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ప్రధానంగా రక్తహీనత, మధుమేహం, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, థైరాయిడ్ లోపాలు, బొల్లి మచ్చలు, కీళ్లవాతం ఇవన్నీ ఆటో ఇమ్యూన్ తాలూకు సమస్యలే అంటారు డాక్టర్లు. ముఖ్యంగా ఎట్లా డయాగ్నోస్ చేస్తారంటే ఈ యాంటీబాడీస్ను బ్లడ్లో కానీ, సిఎస్ఎఫ్లో కానీ డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే స్పెసిఫిక్గా ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందని కనుక్కునేదానికి ఫస్ట్ సిమ్టమ్స్ని బట్టి మనము
ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉందని మనం కనుక్కోవడం జరుగుతుంది. తర్వాత స్పెసిఫిక్గా ఎటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్ని కనుక్కునేదానికి యాంటీబాడీస్ను మన రక్తంలో రక్త పరీక్షల ద్వారా, తర్వాత కొన్ని వాటిలో సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసుకొని దాన్ని పరీక్ష చేసే దానివల్ల ఎటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని స్పెసిఫిక్గా కనుక్కోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత వీటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కు బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఒకటే ఉంటుంది యాక్చువల్లీ. ముఖ్యంగా ఏమిటంటే ఫస్ట్ ఆ సిమ్టమ్స్ను ఇన్ఫ్లమేషన్ను తగ్గించేదానికి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది క్యూరేటివ్ ట్రీట్మెంట్. వెంటనే మనకు రెస్పాన్స్ వచ్చేదానికి ఏం చేస్తారంటే ఐవి మిథైల్ ప్రిడ్నిసోలోన్ అనేది ఉంటుంది. అది 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ వరకు ఒక 3 డేస్ నుంచి 5 డేస్ వరకు, అంటే డిపెండింగ్ అపాన్ ది కండిషన్, అంటే ఎటువంటి కండిషన్లో ఎట్లా ఇవ్వాలనేది చూసుకొని దాన్ని బట్టి ఇది ఇస్తుంటారు. ఇది ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇటువంటి జబ్బుల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. తర్వాత ఒకవేళ దీంతో కూడా రెస్పాన్స్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ లేకపోతే ప్లాస్మా పెరిసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చేదానివల్ల ఇటువంటి ఆటోఇమ్యూన్ న్యూరో డిజార్డర్స్లో ఆల్మోస్ట్ 90% నుంచి 95% ఆఫ్ పీపుల్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వితిన్ ఫ్యూ డేస్లో లేదా ఫ్యూ వీక్స్లో వాళ్ళు పూర్తిగా రికవర్ కావడం జరుగుతుంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మళ్ళీ ఫ్యూచర్లో ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేది వాళ్ళకి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మళ్ళీ అట్లా రాకుండా ఉండడానికి కొన్ని మందులు ఉంటాయి యాక్చువల్లీ. ఆ మందులు మెయిన్ ఫంక్షన్ ఏమిటంటే ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ను సప్రెస్ చేసేదానికి వాటిని ఏమంటారంటే ఆ డ్రగ్స్ను ఇమ్యూనో సప్రెసర్ కానీ లేకపోతే ఇమ్యూన్ మాడ్యులేటర్స్ కానీ లేకపోతే డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ అని పిలుస్తుంటారు. ఇటువంటి మందులు మనము జబ్బులను బట్టి కొన్ని నెలల తరబడి లేదా కొన్ని సంవత్సరాల తరబడి వాడుతుంటే పూర్తిగా అది మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఆటోఇమ్యూన్ జబ్బుల్లో కొన్ని వాటంతటవే తగ్గిపోతాయి, కొన్ని మాత్రం దీర్ఘకాలిక సమస్యలుగా మారి నిత్య జీవితాన్ని దుర్భరంగా మారుస్తాయి. మరికొన్ని రకాల సమస్యలు తగ్గినట్లే తగ్గి మళ్లీ కొంతకాలానికి విజృంభిస్తుంటాయి. ఇలాంటి జబ్బుల్ని ప్రస్తుతానికి మనం పూర్తిగా నయం చేసుకోలేకపోయినా తగిన జాగ్రత్తలు, స్టెరాయిడ్ మందుల్ని వాడుకోవడం ద్వారా వాటిని జీవిత పర్యంతము చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఆటోఇమ్యూన్ జబ్బులకు ఖచ్చితమైన కారణాలు లేనందువల్ల వీటిని నివారించుకోవడం ప్రస్తుతానికి కష్టమైన విషయం. ఈ వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలు, చికిత్స విధానాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మున్ముందు వీటిపై పూర్తి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మాత్రం భావించవచ్చు.